గట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆదిలాబాద్ గ్రామంలో గుడ్ మార్నింగ్ గట్కేసర్ కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి పర్యటించారు. వీధుల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదిలాబాద్ గ్రామంలో గత 6 నెలలుగా త్రాగునీరు, సాగునీరు కొరత, కుక్కలు, కోతుల బెడద ఏర్పడిందన్నారు. వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో మంచినీటి కోసం వ్యవసాయ బావులు ఆశ్రయిస్తున్నారని తెలిపారు. 2 రోజుల్లో వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి నీరందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బందికి 5 నెలల నుంచి జీతాలు అందడం లేదని, వీరి సమస్య జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెడతామని చెప్పారు. ఆమె చెప్పిందా, నువ్వు చెప్తున్నావు? లెక్క చెప్పు మన ఎన్నికేలు అయితే మొత్తం టోటల్ పెద్ద ట్యాంక్ 300 కేలు. ఓకే, 390 అదే కాల్ చేస్తుంటే పంకోరా బోర్ లేకపోతే లెక్క ఉందా నీకు? లెక్క ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మా గట్కేసర్ మండలంలో ఉన్న ఆదిలాబాద్ గ్రామంలో గత 5-6 నెలల నుంచి ఇక్కడ గ్రామంలో మంచినీటి సమస్య, ముఖ్యంగా ఈ కుక్కల సమస్య, కోతుల సమస్య పెద్ద ఎత్తున ఉంది. గ్రామ యువత నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై స్పందించడానికి ఈరోజు అధికారులతోని గ్రామం పర్యటించడం జరిగింది. గ్రామంలో చాలా కాలనీలలో ఇప్పటివరకు మంచినీళ్ళు రాకపోవడం 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి. ఈ నీటి సమస్యని పరిష్కరించాలని డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పడం జరిగింది. అయితే దీనిలో పట్టించుకోకపోవడం వల్ల, అంటే గత సంవత్సర కాలంగా కొన్ని ఏరియాలో నీళ్ళే రావట్లేదు, నీళ్ళ సమస్య విపరీతంగా ఉండడం, తయారైన ట్యాంకు కూడా ఇలా కనెక్షన్ ఇవ్వకపోవడం వలన 300 కేల ట్యాంక్ తయారైంది, కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడ్డది. దీనిపై ఒక 2-3 రోజుల్లో క్లియర్గా వాళ్ళ ట్యాంక్ను కనెక్షన్ ఇచ్చి నీళ్ళందే విధంగా చేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో, ఇంత పెద్ద గ్రామంలో అంటే డిమాండ్ ఏదైతే ట్యాక్స్ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ తక్కువ ఉండడం వల్ల, లేకపోతే అక్కడ ఉన్న 29 మంది స్టాఫ్కు జీతాలు ఇవ్వలేక గ్రామ పంచాయతీ అస్తవ్యస్తంగా తయారైంది. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మా గట్కేసర్ మండలంలో ఉన్న ఆదిలాబాద్ గ్రామంలో గత 5-6 నెలల నుంచి ఎంఎస్ భక్తలో గత 2 ఏళ్లుగా డ్రైనేజ్ నీరు వస్తుందని, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామంటూ ఖాళీ బిందెలతో ప్రజాభవన్ ముందు నిరసనకు దిగారు కాలనీ వాసులు. తమను ఆదుకోవాలని, నీరు అందించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మేము రాజ్భవన్ అప్పుడు రాజనగర్లో ఉంటాం. మాకు డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి. 50 డ్రైనేజ్ వాటర్ వస్తే 2-3 నెలలు అయితే నీళ్ళు రాక నీళ్ళు ఇస్తే డ్రైనేజ్ వాటర్ వస్తుంది. ఎంత వాసన అంటే అంత వాసన. మినరల్ వాటర్ అనుకొని తాగుతున్నాం. అధికారులకు మరి ఏమైనా ఫిర్యాదు చేసిర్రా? అక్కడ తాకనే కదా సార్, అక్కడికి వచ్చినాం. అక్కడ వాళ్ళు చేసి ఇక్కడ డ్రైనేజ్ వస్తుంది. ఇప్పుడు లోపల ఫిర్యాదు చేసిర్రా? కంప్లైంట్ ఇచ్చారా? ఏమన్నారు వాళ్ళు అధికారులు? లెటర్ తీసుకున్నాం సార్. నేను మామిత. మాకు 3 మంత్స్ నుండి వాటర్ రావాలి. రాజనగర్లో ఉంటాం. ఇంకా వచ్చినా కూడా ఒక 20 మినిట్స్ వస్తుంది. తర్వాత అదేమో డ్రైనేజ్ వాటర్ వస్తుంది. 1 అవర్ అయిందని నల్ల బంద్ చేసేస్తాం. మేము మినరల్ వాటర్ కొనుక్కొచ్చి తాగుతున్నాం. ఇంకా మిగతా వాడకాలకి కోర్ వాటర్ చెప్పాము ఇంతకుముందు, కానీ ఏం రియాక్షన్ తీసుకోలేదు. అందుకే ఇక్కడికి వచ్చినాం. అంటే వాళ్ళు ఫామ్ తీసుకున్నాం, మేము సార్కి చెప్తామని. అక్కడ ఇల్లు 40 హౌసెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒకటే.